ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, వైజాగ్ గాజువాక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనము, ప్రేమిస్తున్నారు, ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, తర్వాత ఏంటంటే ఏదో కారణాల వల్ల వదిలించుకుందాం అనుకుంటున్నారు. ఆ వదిలించుకునే క్రమంలో అది ఎంతవరకు వెళ్తుందంటే ఇక చచ్చిపోవడము లేదంటే చంపేయడం వరకు కూడా వెళ్తుంది. మరి అలా జరిగిందే ఈ సంఘటన కూడా. అంటే ఎందుకు అసలు, అంటే ప్రేమించి వదిలించుకోవాలనుకున్నప్పుడు వదిలేస్తే అయిపోతుంది కదా, చంపాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? అది కూడా ఎంత దారుణంగా అంటే చూడండి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి మరి ఫ్రిడ్జ్లో పెట్టడము. గతంలో చాలా ఇన్సిడెంట్స్ మనం ఇలా మాట్లాడుకున్నాం. ఫ్రిడ్జ్ అంటే మనము ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టుకునే దాంట్లో మరి మనిషిని చంపి ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే ఆ మైండ్ సెట్ ఎంత ఆలోచించి ఉండాలి, ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, మరి ధైర్యం కూడా కావాలి కదా మేడం అలా చేయాలంటే. మరి ఒక్కసారి ఏం జరుగుతుంది అసలు, మరి ఈ ప్రేమ ఇవన్నీ చూసుకుంటే అసలు వాడి మొహం, వాడికి ధైర్యం ఎక్కడుంది? పక్కా పిరికోడాడు. ఇప్పుడు ఒకటి చేస్తారు, నెక్స్ట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు ప్రేమించుకున్నారు, మనకు చెప్పింది కూడా అదే, ప్రేమించుకున్నారు. ఇప్పుడు డేటింగ్ చేద్దామని చెప్పి యాప్ ద్వారా వాళ్ళు డేటింగ్కి స్టార్ట్ చేసినప్పుడు ప్రేమ ఎక్కడుంది? అక్కడ ప్రేమించుకోవడం కాదు, ఏమీ కాదు. మీరు అన్నట్టు అవసరాలు. పోనీలే కాసేపు ప్రేమించుకున్నారు అనుకుందాం అంటే, ప్రేమించుకోవడం కూడా టైంపాస్ కొద్ది రోజులు. కానీ దయచేసి ప్రేమ అని పేరు పెట్టకండి. ప్రేమ అనే పవిత్రమైన పదానికి దరిద్రమైనటువంటి అర్థాలని రంగుల్ని పూసి ఎవరు ఎటువంటి రిలేషన్లో ఉన్న ప్రేమ అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. అది ప్రేమ కాదు. ఇది డేటింగ్ అంటే డేటింగ్ అంతే. సరే, ఇష్టపడ్డారని చెప్పుకుందాం. పోనీ వాళ్ళ దృష్టిలో అబ్బో ప్రేమ కారిపోతుంది, నేను నిన్ను ఇష్టపడిపోయాను అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు సరే ఉన్నప్పుడు ముందుకు తీసుకెళ్ళలేనప్పుడు ఎందుకు మీరు ఏ ఉద్దేశంతో డేటింగ్ చేశారు అని అంటే, టైంపాస్, కొన్నాళ్ళు. సరే, కొన్నాళ్ళు అని అనుకున్నప్పుడు కొన్నాళ్ళతో వదిలేయండి. వదలట్లేదు కదా మీరు ఇంకా 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 దాన్ని ఒక నేరం చేసే వైపుకి లాక్కెళ్తున్నారు. దాన్ని ఇంకోటి ఏంటంటే, నేరం చేసి చంపేసి మళ్ళీ వెళ్ళి లొంగిపోవడం అంటే అంటే అది భయం అనుకోవాలా లేకపోతే? భయమే. ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు దాన్ని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలీదు, దాని రిఫ్రిగరేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఊహించరు. అప్పుడు ఆ స్పాట్లోనే ఆలోచిస్తారు. ఇప్పుడు ఒక పదార్థం బాగుంది, బ్రహ్మాండంగా తినేయాలి గబక్కని. వాడు షుగర్ పేషెంట్ అవ్వచ్చు, లేకపోతే అది పడకపోవచ్చు, ముందు తినేయాలనే టెంప్టేషన్ అనమాట. తినేస్తాడు, తర్వాత తిన్నదాని వల్ల వచ్చే బాధలు వాడు పడతాడు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఆ తినే ముందు ఆలోచించాలి, దిగే ముందు లోతు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక ఆడపిల్ల అగ్గిపుల్లని ఊరికనే అనలేదు. నువ్వు డేటింగ్ చేసినా, ఇంకొక రిలేషన్ పెట్టుకున్నా, నువ్వు ప్రేమించినా, పెళ్లి చేసుకుని సొసైటీ పరంగా నువ్వు ఒక మంచి జీవనాన్ని సాగిస్తుంటే నీకు పర్వాలేదు. కానీ నీ మనస్తత్వం మారినప్పుడల్లా, ఇక్కడ నీ అభిప్రాయాలు అభిరుచులు మారిపోతున్నప్పుడు నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవు? నువ్వు చేయలేకపోబట్టే దాన్ని వదిలించుకోవాలని చూడడం. వదిలించుకోవాలనుకునే క్రమంలో చావటం, చంపడం. ఇప్పుడు అదే కదా జరిగింది. నువ్వు పెళ్ళయిన తర్వాత నువ్వు అసలు వదిలేయాలి. దాన్ని వదిలేయకుండా వదిలించుకోవాలనుకున్నావు. నాకు ఇప్పుడు తడుతుంది ఈ విషయం. పెళ్ళయింది, భార్య డెలివరీకి వెళ్ళింది, భార్యను కూడా తొందరగా పంపించాడు. ఎందుకంటే కొంత టైం తీసుకోవాలి తను. ఎందుకు ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి కొంత టైం కావాలంటే, ఇంట్లో భార్య ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రైవసీ కోసం భార్యను పంపించాడు అనుకుందాం. లేదా అమ్మాయికి హెల్త్ బాగోక ముందుగానే పుట్టింటికి వెళ్తానని అని ఉండొచ్చు. మరి ఈ లోపల వీడు ఈ అమ్మాయితో మాట్లాడి ఏదో ఒకటి చేసి, కుదరకపోతే అడ్డం తీసేద్దాం ఏదో అనుకున్నాడు. ప్రిపరేషన్ కానీ అన్ని వెపన్స్ అన్ని తీసి పెట్టుకున్నాడని చెప్తున్నారు. అప్పుడు పిలిచాడు. అంటే నీకు క్రిమినల్ మైండ్. రెండవది నీకు భయం. ఇంకొకటి ఏంటి, దాన్ని ఎలా చేయాలో కూడా నీకు తెలిసావదు, ముందు చూపు లేదు అసలు. అలాంటప్పుడు ఆ అమ్మాయిని పిలుచుకొచ్చి నువ్వేదో మాటలు మాట్లాడాలని చూస్తే, ఆ అమ్మాయి బొమ్మ కాదు కదా, అందంగానే ఉంది. నువ్వు ఇష్టపడినంత కాలం నీకు అనుకూలంగానే ఉంది. కానీ తను కూడా తన యొక్క పర్సనల్ ఒపీనియన్స్, పర్సనల్ లైఫ్, తన యొక్క సొంత విషయాలు, ఇష్టాలు అనేకం ఉంటాయి. అలాంటప్పుడు తను నువ్వు అనుకున్నట్టుగా అనుకూలంగా ఉండకపోవచ్చు. తను ఆలోచనలతో, తన ప్లాన్తో కూడా తను వచ్చి ఉండొచ్చు. ఇతను ఏదైనా తేడాగా మాట్లాడితే నేను కూడా తెలుసుకుందామనే వచ్చి ఉంటుంది. ఎందుకనంటే అక్కడ అతను మ్యారీడ్. పెళ్ళయిన తర్వాత నన్ను మళ్ళీ ఈ రిలేషన్లోకి లాగుతున్నాడా? ఇది ఎంతవరకు సబబుగా ఉంటుంది? రేపు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇతనితో కట్ చేద్దాము అన్న భావంతో వచ్చింది. కానీ అక్కడ ఇద్దరు కూడా నెగిటివ్ ఫీలింగ్తోనే ఉన్నారు. ఇక్కడ గమనించండి, నెగిటివ్ ఫీలింగ్ అని ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు ఏవైతే స్టార్ట్ చేస్తుంటారో వాటి నెగిటివ్గానే స్టార్ట్ చేస్తుంటారు. నెగిటివ్గా స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, కోపం వస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఆవేశం పెరుగుతుంది. ఆ క్రమంలోనే ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది కాబట్టి ఆవేశంలో
నోరు నొక్కాడు. నోరు మూతి ముక్కు నొక్కేసేటప్పటికి ఊపిరాడక ఆ అమ్మాయి ఊపిరాడని క్రమంలో గొంతు కూడా నులిమేశాడు. ఈజీగా ప్రాణం పోయింది. ఎందుకంటే అమ్మాయి కూడా సన్నగా చిన్న పర్సనాలిటీగా ఉంది. టక్మని ప్రాణం పోయింది. అంటే వాడు ఆవేశంలో కోపంలో చంపేయాలని చెప్పి చంపేశాడు. దాన్ని నెక్స్ట్ ఏం జరుగుతుందో వాడికి తెలియదు. సరే ఓకే చచ్చిపోయింది, డెడ్ బాడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి నీకేం తెలుసా? తెలీదు. పాత ఏయో జ్ఞాపకం వస్తాయన్నమాట వాడికి. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు. వెంటనే నామరూపాలు లేకుండా చేయాలి. లేకపోతే దీన్ని ఏదో ఒకటి నామరూపాలు లేకుండా చేసేసి నేను కూడా చచ్చిపోతే మళ్ళీ నాకు ఏ పనిష్మెంట్స్ ఉండవు, ఎవరికి దొరకం. తెలివి తక్కువ ప్లానింగ్ ఇదంతా. అది ఏంటంటే అప్పటికప్పుడు ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయం, ప్లాన్ అన్నమాట ఇదంతా. అప్పటికప్పుడు ఎటు పడితే ఎటు, ఎలా పడితే అలా చేసేయడం అంటే ఇదే. అంటే మేడం ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, రోజువారీ జరుగుతున్నాయి. మనం కొన్ని చాలా వరకు మాట్లాడుకున్నాం కూడా. అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మరి యువత దీన్ని ఎలా తీసుకుంటుంది? ఎందుకంటే అందరూ చూస్తారు కదా, అందరూ ఫాలో అవుతారు. ఇప్పుడు రీల్స్ లో కూడా వస్తున్నాయి, ఎవరు పడితే వాళ్ళు రీల్స్ లో మాట్లాడుతున్నారు, కామెంట్ చేయండి, ఎవరు తప్పు, అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అంటున్నారు, ఏం జరిగిందో చెప్తున్నారు, ఎలా జరిగిందో చెప్తున్నారు. ఆ స్థలంకి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఎవరైతే ఉన్నాడో నేవీ ఆఫీసర్ అతను తీసుకెళ్లారు, ఇలా ఇలా జరిగింది, నేను హెడ్ ఇక్కడ తగలబెట్టేశాను, ఇవన్నీ చెప్పడము. మరి ఇవన్నీ చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు. ఎవరిని మనం కట్టడి చేయలేము, చూడకూడదు ఈ అంశం అనడానికి. మరి ఇలాంటివి చూసినప్పుడు యువత ఏం నేర్చుకుంటుంది అంటే ఫైనల్గా ఏం చెప్తారు? అదే నేను చెప్తుంది. ఇప్పుడు సమాజంలో డ్రింక్ ఎంతమంది చేస్తారు? కొంతమంది చేస్తారు, అందరూ చేయరు. రోజు ఆ షాపుల ముందు నుంచి వెళ్తూనే ఉంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వెళ్తారు. కానీ కొంతమంది అటు వెళ్తారు, అందరూ వెళ్ళరు కదా. ఎందుకంటే అది వాడికి అవసరం, అది లేనిది వాడు ఉండలేడు. అది ఏమైనా సరే వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు వెళ్ళట్లేదు? అది వెళ్ళకూడదు, అటువైపు మనకు అలవాటు లేదు. ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ మనకి అందులోకి లాగుతుంది. ఇలా ఆలోచించిన వాళ్ళే కదా అటు వెళ్ళరు. అంటే అట్రాక్షన్స్ ఉంటాయి, వాటికి అట్రాక్ట్ అవ్వటం అనేది మన చేతిలో ఉంది. అది తప్ప ఒప్ప అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు అందులో టెంప్ట్ అయినోడు, అందులో దిగినోడు, మునిగినోడు, దూకినోడు, అది వాడు అనుభవిస్తాడు, అయిపోయింది. అది చూస్తూ మనము మళ్ళీ మనం కూడా అందులోకి వెళ్దాం అనుకోవడం మన అవివేకం. అది ఇది నేను ప్రతిసారి ఒక కొటేషన్ చెప్తాను, దిగే ముందు లోతు ఎంతో తెలుసుకో. దిగుదాం అని అనుకుంటే దిగు అని ఇంకొకడంటే దిగేస్తావా? దిగిన తర్వాత నువ్వు బయటికి రాగలవా? ఇప్పుడు ఈ విషయాలు కూడా అంతే. ఇప్పుడు డేటింగ్ యాప్ ఉంది, లేదు ఒక డ్రింక్ తాగుడు ఉంది, లేకపోతే ఇంకో తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి. మన వాళ్ళు వెళ్ళి ఈ మధ్యన తినకూడని పదార్థాలు కూడా వేరే వేరే చోట్ల తిని వస్తున్నారు, అతి దరిద్రంగా తింటున్నారు అనమాట. అది మనకి లేదు, మనది కాదు, మనకి అలవాటు లేదు, మనం ఎందుకు తినాలి, ఇవన్నీ ఆలోచించిన వాళ్ళు అటు వెళ్ళలేదు. ఆలోచించిన వాళ్ళు అదేంటో చూద్దాం, ఏమవుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళారు. ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్తారు. ఇదన్నమాట ఇక్కడ. అట్రాక్షన్స్ అనేవి అనేకం ఉంటాయి. మనం ఎందుకు అట్రాక్ట్ అవ్వాలి? ఇప్పుడు మన యాప్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఇంకోటి ఉంది, ఇన్ని ఉన్నాయి పోయి ఇంకా ముందు ఇంకా చాలా వస్తాయి. అంటే చాలా వరకు మంచి కంటే చెడు తొందరగా అట్రాక్ట్ చేసుకుంటారు కదా మేడం. మరి దానికి ఫలితం ఎవరు అనుభవించాలి? ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను కెమెరాలో అందరికీ వేస్తున్న ప్రశ్న, నేను ఇస్తున్న సమాధానం కూడా ఇదే. చూడండి, మీరు అట్రాక్ట్ అవ్వండి, బుగ్గిపాలు అవ్వండి. ఎవరికి నష్టము? భూమికి భారం తగ్గుతుంది నవీన. జనాభా పెరిగిపోయిందని ఒక పక్కన బాధపడుతున్నాము, నేరాలు పెరిగిపోయినాయి, నేరస్తులు పెరిగిపోయారు. ఇవన్నీ భూమి మీద అవసరమై బరువులు తొందరగా క్రైమ్స్ చేసేసి ఏదో ఒకటి అయిపోయి భూమికి భారం తగ్గించేయండి, దరిద్రం వదిలిపోతుంది. మళ్ళీ కొత్త జనరేషన్ కొత్తగా ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతుందేమో, మంచిగా అభివృద్ధి చెందుతుందేమో చూద్దాం. ఎందుకనంటే ఒక నవభారతం కావాలని చెప్పి అందరం కోరుకున్నా, నాలాంటి వాళ్ళు ఇంకా కొంచెం ఎమోషన్ అవుతాం ఇలాంటి విషయంలో. నవభారతం కావాలనుకుంటే పాత భారతం పోవాలి. ఇది నీచ భారతం అనమాట. ఇప్పుడు నడుస్తున్నదంతా కూడా ఒక నీచ పర్వం నడుస్తుంది. దీనికి అడ్డుకట్ట వెయ్యాలంటే ఇవన్నీ లేచిపోవాలంటే అది చెడు పెరిగినంత వరకు ఈ మనుషులు చెడిపోతూనే ఉంటారు. మొత్తం ప్రకృతి మనం అనుకున్నాం ఒకసారి, అనేకమైన విపత్తులు వచ్చి ఇటువంటి జనాభాను తీసేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ క్రైమ్స్ చేసినందుకు చట్టాలు శిక్షిస్తాయి కాబట్టి ఆ రకంగా కూడా భూమికి బరువు తగ్గుతాయి. ఇలాంటి వాళ్ళని అసలు యావజ్జీవ కారాగార శిక్ష వేయకూడదు. ఇమీడియట్గా వెళ్ళి ఉరి అన్న తీయాలి, ఎన్కౌంటర్ అన్న తీయాలి. ఉరికి గారో టైం పడుతుంది, ఎన్కౌంటర్ చేసి పారేశారనుకోండి నిమిషం మీద భూమికి భారం తగ్గిపోతుంది, యాష్ అయిపోతాడు వాడు అక్కడ. ఎందుకంటే నేను చెప్తుంది ఈవిడ ఇలా ఎందుకు చెప్తుంది అంటే, భూమి చెడిపోతుంది, ఈ భూమి అపవిత్రం అయిపోతుంది, ఒక మంచికి స్థానం లేదు. ఏ మతం వాళ్ళైనా సరే, ఏ ఖురాన్ అయినా, బైబిల్ అయినా, భగవద్గీత ఏదైనా సరే, వాళ్ళ భగవంతుడు ఒకటే మంచిగా చెప్తాడు. ఏ మతంలోనైనా చెడు చేసేవాళ్ళు ఉన్నారు, ఎందుకు చేస్తున్నారు? అటువంటి చెడు పోవాలి భూమి మీద నుంచి.
పోయినప్పుడు నవభారతం మళ్ళీ మొగ్గలేసి చిగుళ్ళేసి చక్కగా వికసిస్తుంది. ఇలాంటి క్రిమినల్స్ క్రైమ్స్ అన్నీ పోవాలి అని అంటే ఈ చెడు పెరగాలి. అట్రాక్షన్ అవుతున్నారు, మానరు, చెప్తే వినరు. ఇవన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి 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 వీళ్ళు నాశనం అవుతారు కదా. అప్పుడు భూమికి భారం తగ్గుతుంది. ఇప్పుడు చేసేటప్పుడు ఆలోచించరు, దిగేటప్పుడు లోతు తెలుసుకోరు, వచ్చే రిఫర్గేషన్స్ అసలు ఊహించరు. అంటే ఏదైనా వచ్చి మీద పడిపోయాక దెబ్బ తినేస్తారనమాట. ఎందుకు? వీడు కుటుంబ సభ్యులు బాధపడరా? ఎందుకు అలా చేస్తున్నారు? పుట్టిన బిడ్డకి ఒక నేరస్తుడు కూతురుగా ఆ పిల్ల జీవితకాలం మొయ్యాలి దాన్ని. ఆ తర్వాత ఆ భార్య కూడా మొయ్యాలి. తర్వాత ఆ పసిబిడ్డని అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ మేనమామలు కానీ చుట్టాలు కానీ ఎవరైనా ఎత్తుకోవాలంటే వీడే కనబడతాడు. ఆ పాపను ఎత్తుకోవాలంటే ఎవరికి మనస్కరించదు. అంటే మీరు నేర్పుతున్నారా మేడం గారు? కాదు, అది సహజ సిద్ధమైనటువంటి అది జరుగుతుంది అంతే. అది ఒక చెడు అది అది లాక్కెళ్తుంది అంతే. ఆ తల్లి పెంచాలన్నా సరే ఆ భర్త మొహం కనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లికి కూడా ఏహైతే కలగచ్చు. ఆ బిడ్డ ఏం పాపం చేసిందని వీడు చేసిన పాపానికి ఆ పిల్ల అనుభవించాలి జీవితకాలం. ఇప్పుడు ఆ అమ్మాయి షెల్టర్ ఎవరు ఇస్తారు? ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎంతకాలం ఇస్తారు? ఆ మనవరాలకి కానీ కూతురికి కానీ. ఇదంతా ఆలోచించడా వీడికి కావాల్సింది మళ్ళీ పాత దరిద్రపు సంబంధాన్ని పునరుద్ధరించుకోవటం కోసమో వదిలించుకోవటం కోసం. మీరు అన్నారు ఇందాక, ఇలా పిలిచి చంపేయడమా? చంపేస్తే నీ పరిష్కారం అయిపోయిందా? లేదు కదా. వెంటనే నువ్వు బుక్ అయ్యావు కదా. పైగా నువ్వు సాక్ష్యాలు లేకుండా చేసేసి నేను చచ్చిపోదాం అనుకుంటావా? అసలు నిమిషంలో నువ్వు పట్టుబడతావు కదా. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతాడు, తప్పు చేశాక భయపడతాడు, చేసే ముందు భయపడ్డు. ఆ భయంతో వాడు ఎక్కడైనా ఎవిడెన్స్ లీక్ అన్నా చేస్తాడు, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అన్నా ఇస్తాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే ఎవిడెన్స్ లీక్ చేసినట్టే. వీడు ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అది మరి ఎవిడెన్స్ లీక్ చేసినట్టే కదా. నేను ఇక్కడ ఉన్నాను, నేను చంపాను అని భయంతో చెప్పాడు. ఎవరికొకడికి చెప్పాలి కదా, లేకపోతే వాడు ఆ భయంతోనే చస్తాడు వాడు. కాబట్టి వెంటనే షేర్ చేసుకోవాలి. ఆ ఫ్రెండ్ మంచోడు కాబట్టి వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంప్లైంట్ ఇవ్వబట్టి పట్టుబడ్డాడు. ఇప్పుడు వీడేమనుకున్నాడు? పట్టుబడకుండా చచ్చిపోదాం అనుకున్నాడు. నువ్వు పట్టుబడే చేస్తావు. ఫాదర్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు మేడం. అమ్మాయి ఫాదర్ ఎవరైతే ఉన్నారో రిక్వెస్ట్ ఏంటంటే లాయర్స్ ఎవరు కూడా రవీంద్ర వైపు మద్దతు ఇవ్వకండి, నాకు న్యాయం జరగాలి, వాడికి శిక్ష పడాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు? శిక్ష పడాల్సిందే. మద్దతు ఇవ్వకండి అని ఒకళ్ళు చెప్పాలా? మద్దతు ఎందుకు ఇస్తారు? నేను ఇప్పుడు ఇందాక చెప్పింది అదే. భూమికి ఇలాంటి వాళ్ళని తీసేస్తే భారం తగ్గుతుంది. అది అమ్మాయి అవనండి, అబ్బాయి అవనండి, ముసలాళ్ళు అవనండి, ఎవరన్నా అవ్వండి. ఒక క్రైమ్ చేస్తున్నారు అని అంటే ఎందుకు చేస్తున్నారు? క్రైమ్ చేసిన వాడు శిక్షార్హుడే కదా. వాడు సమాజంలో ఉండటానికి అర్హత లేనివాడనే కదా అర్థము. కాబట్టి వాడు జైల్లో ఉండాలి. జైల్లో వాడికి చక్కగా తిండి పెట్టి బొబ్బ పెడతారా మీరు? భూమి మీద తీసేయండి భయ్యా, తీసేయండి. మీకు ఆ చట్టాలు ఉన్నాయి, మీకు ఆ శిక్ష వేసే అర్హత జడ్జెస్కి ఉంటుంది. ఇలా ఒక మర్డర్ చేశారు అంటే మర్డర్కి మళ్ళీ వాడి చావే, ఉరి కానీ ఎన్కౌంటర్ కానీ. వాడిని 2 రోజులు ఉంచినా సరే మీ సెల్ అనవసరంగా నిండిపోతుంది. ఆ సెల్లో కూడా ఉంచడానికి అవసరం లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళని శిక్ష వేసేయాలి. ఉరి శిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేసేయండి. మీకు సర్వ హక్కులు ఉంటాయి మీకు. మీరు ఎందుకు అహింస అని ఆగుతున్నారు? మన ఇండియాలో, ఫారిన్ కంట్రీస్లో అలా ఏం లేదు. నిమిషాల మీద పబ్లిక్లోనే చేసే కంట్రీస్ ఉన్నాయి కొన్ని. మరి ఈ చెడుని మనమే పెంచుకుంటున్నామా? మనమే చెడుని పెంచి పోషిస్తున్నాం అనమాట. ఇప్పుడు భారతదేశానికి ఇంత చెడ్డ పేరు వస్తుంది అంటే మన చట్టాలు మార్చకపోతే, జడ్జిమెంట్స్ సరిగ్గా లేకపోతే ఈ క్రైమ్స్ బాగా పెరిగిపోతాయండి. క్రైమ్స్ పెరిగిపోతే మనం బాగు చేయలేం. ఇప్పటికే చెడ్డ పేరు వస్తుంది మనకి. కాబట్టి వీడికి ఇమ్మీడియట్గా శిక్ష వేసి ఈ కేసు క్లోజ్ చేసేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.